శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఏం చేస్తున్నారు? ఆదివారం కదా అని లేజర్గా ఉన్నారా? టిఫిన్ చేశారా? ఇంకా చెయ్యాలా? నేనైతే ఇప్పుడే దోశలు అల్లం చట్నీ చేశాను. అంటే నిన్న రాత్రి దోశలు వేశాను, ఇంకా పిండి ఉంది, అదే టిఫిన్. అయితే అల్లం చట్నీ నేను ఒకలా ఇదివరకు చూపించాను, మళ్ళీ చెప్తాను. అలా చేసుకోండి. బయట అయితే 4-5 రోజులు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులైనా ఉంటుంది. చిన్న చిన్న అల్లం ముక్కలు, అంత అల్లం ముక్కలు ఇలాగా ముక్కలు చేసుకుని దాంట్లో ఒక 5-6 స్పూన్లు ఎర్రకారం వేసేయండి. అంత చింతపండు, కొంచెం తీపి, ఉప్పు సరిపడా వేసేసుకుని మిక్సీ చేసేయండి. మిక్సీ అయినప్పుడు మళ్ళీ కొద్ది గోరువెచ్చని నీళ్ళు పోసి మళ్ళీ మిక్సీ చేసేయండి. మిక్సీ అయిపోయాక ఆ ముద్దని ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఇంగువ, ఆవాలు, 2 మెంతి గింజలు వేసి అది వేగిన తర్వాత పోపు ఈ ముద్దంతా వేసేయండి. వేసేసి ఒక 2-3 నిమిషాలు దాన్ని కలుపుతూ ఉండి కట్టేసుకోండి. ఈ గోరువెచ్చని నీళ్ళు వేయడం వల్ల ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసి దాన్ని ఒకసారి ఫ్రై చేయడం వల్ల పాడవదు. అన్నంలో కూడా బాగుంటుంది. టిఫిన్లోకి అయితే కొంచెం గట్టిగా కావాలంటే అలా ఉంచుకోండి. మామూలుగా టిఫిన్లోకి కావాలంటే కొంచెం పలచన చేసుకోవచ్చు. ఇడ్లీలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది, పెసరట్లోకి బాగుంటుంది. ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి. ఇది గారెల్లోకి, వాటిలోకి అన్నిటిలోకి బాగుంటుంది చాలా. ఈ చట్నీ మీరు అస్తమానం పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, గుల్లశనగపప్పు చట్నీ అంత ఇది కాదు. గుల్లశనగపప్పు గ్యాస్, పల్లీ కూడా పెద్ద అంత అస్తమానం మంచిది కాదు కదా. అందుకని ఈ చట్నీ చెయ్యండి, బాగుంటుంది. అల్లం ఏమైనా పైత్యం ఉంటే కూడా విరుగుడు మనకి శరీరంలో పైత్యాన్ని పోగొడుతుంది. రుచిగా కూడా ఉంటుంది, కారం కారంగా, తీగలాగా బాగుంటుంది. ఇదండి నేను చేసే నాది టిఫిన్ చట్నీ. ఇది తర్వాత ఇంకేంటి, నిన్న హారానికి అందరూ చాలామంది మీరు ఎంత చేయించుకున్నారో, వాళ్ళ హారాలు ఎంతవరకు వచ్చాయో అన్నీ చెప్పారు. ఏదైనా విజయ్ గారు మీరు చెప్పేస్తున్నారు, చెప్పడం సులువు, ఆచరించడం తేలిక అని అనుకుంటారు. నేనైనా అంతేనండి. అలా ఉండాలి అని మనసులో ఉంటుంది ఒక్కొక్కసారి, కానీ అన్ని వేళలా అది కుదరదు. మనం అలా ఉన్నా మన ఇంట్లో ఉన్నవాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనని ఉండనివ్వరు. అది అలా రోజు సాధన చేసుకుంటూ ఎప్పటికైనా ఆ స్థితికి వస్తే మంచిది. వయసు వచ్చి కొద్దీ అది మనకే ఉపయోగపడుతుంది. ఎవరు మనకి ఇంకా వయసుని బట్టి కొంచెం చాదస్తం పెరుగుతుంది అంటారు కదా, బాగా ఇంకా 60 ఏళ్ళు, ఇంకా 60 ఏళ్ళు దాటి అలాగా. అప్పుడు ఇప్పటి నుంచి మనం చేస్తున్న ఇది ఒక రకంగా ఎక్సర్సైజ్ లాంటిది. ఇది అప్పుడు ఉపయోగపడుతుంది. పిల్లలు మనని విసుక్కోకుండా మన చేదస్తానికి దేనికి ఒక స్థిత ప్రజ్ఞత అంటారు, అది మనకు వస్తుంది. అందుకని మన వాళ్ళు ఎవరు రేపొద్దున్న పిల్లల దగ్గర ఉన్నా, లేకపోతే మనమే పెద్ద చేదస్తంగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా ఎవరు మనని విసుక్కోకూడదు. మనం జీవితం సజావుగా సాగిపోవాలని నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. స్థిత ప్రజ్ఞత అది సాధించాలి. మనం సాధిస్తే కొంతవరకు లైఫ్ స్మూత్గా ఉంటుంది, మిగతాది భగవంతుడి చేతిలో ఉంటుంది. అది ఇంకేంటండి సంగతులు. ఒక సమాజం ఇలా ఉంది అంటే ఈ ఆడపిల్లలు, మగపిల్లలు, పెళ్ళిళ్ళు అనే కాదండి, చాలా విషయాల్లో కూడా సమాజం మార్పు చెందింది. అందులో ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చాక, ఫోన్లు అవన్నీ వచ్చాక, ఫోన్లు రాని క్రితం ప్రపంచం వేరు, ఫోన్లు వచ్చిన తర్వాత ప్రపంచం వేరు. అందుకేతో ల్యాండ్ లైన్లు ఉన్నప్పుడు అవి ఇంకోలా ఉండేది. ఫోన్లు వచ్చిన తర్వాత టెక్నాలజీ, ఒక రకంగా టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. అదే టెక్నాలజీ ఎంతో ఇబ్బంది పెడుతోంది, ఎన్నో ఘోరాలు చేయిస్తోంది. అది ఎప్పుడు ప్రతి విషయాల్లోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ప్రతి అభివృద్ధిలోనూ. అలానే అభివృద్ధి లేకుండా వెనకబడిపోయి ఉండలేం కదా. అందుకని ఏం చెప్పలేం, మన చేతుల్లో ఉన్నది ఏమీ లేదు అని అలా చూస్తూ ఉండడం, మన చేతనైనంత వరకు మనం ఎలా ఉండాలి అన్నది మనం ఉండడం, మన పిల్లలకి చెప్పడం, అది మనం చేయవలసింది. తర్వాత పిల్లలు కూడా వింటారు అని పూర్తిగా లేదు. అందుకే అంటారు పిల్లల్ని కట్టం కానీ వాళ్ళ రాతలను కనలేము అని. అది ఇంకా ఎవరిష్టం వాళ్ళది, ఎవరి కుటుంబం వాళ్ళది. కానీ మనకంటూ ఓ పద్ధతి ఉండాలి కదా, ఆ పద్ధతి ప్రకారం వెళ్ళిపోతే మంచిది. ఈరోజు మా ఇంట్లో, ఈరోజు కాదు, ఈరోజు నుంచి 4 రోజులు ఇంట్లో అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు అవి ఏవో పనులు ఉన్నాయండి, ట్యాప్స్వి అవన్నీ. ఆ పనులన్నీ చేయిస్తాం. ఇప్పుడు 10:30కి వస్తారు వాళ్ళు.
దాంతో కొంత నాకు చాలా ముందు పని ఉంటే చేసేయడం వేరు, పని ఉందంటే ఏటో ముందు భయంగా అనిపిస్తుంది. అది జరిగిపోతుంటే ఏమీ ఉండదు, కానీ బాబాయ్ వాళ్ళు వస్తారు పని ఈ 4 రోజులు ఎలాగా అలా ఒక రకమైన ఫీలింగ్గా ఉంది. ఓపిక లేక ఇదివరకుట్లాగా అని నా మీద నాకే అనిపిస్తుంది ఒక్కోసారి. ఎంత యాక్టివ్గా ఉండేదాన్ని నేనే ఏంటిలా ఆయన భయపడుతున్నాను అని. వీక్నెస్ వల్ల ఏమో ఏదో అలా ఉంటుంది. పెద్ద అయిపోతున్నామేమో అది సంగతి. అయితే అది నా చికాకు. ఇంట్లో పనులు అవి 4 రోజులు ఓర్పుగా ఉండాలి అని చెప్పి. ఇవ్వండి ఈరోజు నేను చెప్పిన కొద్దిపాటి విశేషాలు. మీ అందరినీ పలకరిద్దామని, మీ అందరితో మాట్లాడితే అదొక సాటిస్ఫాక్షను, అదొక అలవాటు అయిపోయిందండి. మీరు కామెంట్లు చేయడం, శ్రీదేవి గారు, పద్మజ గారు, సుగుణ గారు, విజయలక్ష్మి గారు, జయలక్ష్మి గారు, మాధవి గారు, శ్రీవల్లి గారు, ఇంకా ఉన్నారు కృష్ణ గారు. కృష్ణ అంటే మరి అది ఆవిడ హస్బెండ్ పేరుతో ఉన్న ఐడి ఏమో మరి ఆవిడ. అయితే ఆవిడ పేరే కృష్ణవేణి అని అయి ఉంటే కృష్ణ అని వస్తూ ఉంటుంది ఆవిడ. అలా చాలా మంది మీ అందరినీ పలకరిద్దామని. ఇదివరకు రఘువీర్ కుమార్ అని ఆ పేరుతో వచ్చేది, ఆవిడ హస్బెండ్ పేరు అదే అయ్యి ఉంటుంది. నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి కామెంట్ చేసేవారండి పాపం రెగ్యులర్గా. అయితే ఈ మధ్య 2-3 నెలల పైన అయిపోయింది, ఒక్కటి లేదు. ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటాను. ఏమి ఇబ్బంది పరిస్థితిలో ఉన్నారో, అంత యాక్టివ్గా లేరేమో ఫోన్లో అలా అని అనుకుంటూ ఉంటాను. అలా మీ అందరూ అలవాటైపోయి ఒక్కసారి మిమ్మల్ని పలకరించాలి, మళ్ళీ మీరు మెసేజ్ చేయాలి, నేను రిప్లై ఇవ్వాలి. ఇదొక నా రొటీన్లో ఒక భాగం అయిపోయింది. నా వాళ్ళు ఒకసారి పలకరించేసుకోవాలి వీళ్ళు ఏం చేస్తున్నారు అని. ఇప్పుడు పిల్లల్ని వాళ్ళని అలాగే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ తర్వాత ఇప్పుడు మెల్లిగా చేద్దాం అనుకుంటారు, కానీ లోపల నేనే ఒకసారి లేచారా బాగున్నారా అని పలకరించేస్తాను నా వంతు నేను. అలాగా అంటే నాకు అప్పుడు సాటిస్ఫాక్షన్, వాళ్ళు లేచారు బాగానే ఉన్నారు, ఓహో ఓకే. అలాగా మిమ్మల్ని కూడా అలాగే ఒకసారి పలకరించి మీ దగ్గర నుంచి కామెంట్ వస్తే అదొక ఇది అలా అలవాటైపోయింది. సరే మరి ఉంటాను, మళ్ళీ వంట దగ్గర కలుద్దాం. విజయ్ గారు ఏముండారు అని వంకాయ మాత్రం ఉండాలండి ఇప్పుడప్పుడే 4 రోజుల దాకా. అది సంగతి. ఉంటాను మరి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేస్తే అక్కడ మాట్లాడుకుందాం. హారం సంగతి ఆలోచిస్తూ ఉండండి. రోజు కొంచెం కొంచెం వేసి ఇంతైనా సరే గ్రాము చొప్పున వేసినైనా సరే మరి ఆహారాన్ని పెంచుకుంటూ ఉండండి, మనకే మంచిది. మీ స్నేహితురాలు విజయ పన్నాల.